గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. జీవితంలో ముందుకు సాగేందుకు కాళ్ళు ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం. కాళ్లకు సంబంధించిన ఒక సాధారణ వ్యాధి వెరికోస్ వెయిన్స్. కాళ్లలో నరాలు వాచి అసాధారణంగా ఉబ్బిపోవడాన్ని వెరికోస్ వెయిన్స్గా పరిగణిస్తారు. వెరికోస్ వెయిన్స్ ప్రధాన లక్షణాలు అలాగే కాళ్లపై దురద, మచ్చలు. వెరికోస్ వెయిన్స్ సూచికల కాళ్లలో సిరల వాపునకు శాశ్వత పరిష్కారం ఏంటి? బీపీ, షుగర్ ఉంటే లేజర్ సర్జరీ చేయించుకోవచ్చా? ఇలాంటి మరిన్ని విషయాలు మనకు వివరించేందుకు అవీస్ హాస్పిటల్స్ హైదరాబాద్ నుండి డాక్టర్ రాఘవ సునీల్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023316801686. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? సో మన శరీరంలో కాళ్ళు చేతుల్లో కానీ ఏ ఆర్గన్లో అయినా కూడా రక్తం వెళ్ళిన తర్వాత ఆ రక్తంలో ఉన్న ప్రాణవాయువుని మన శరీరం కండలు కానీ ఎముకలు కానీ చర్మం కానీ నరాలు కానీ అన్నీ వాడుకుంటాయి. తర్వాత వాటి దగ్గర ఉన్న చెడు పదార్థాలన్నీ కూడా రక్తంలో వేస్తాయి. ఆ రక్తాన్ని మనం చెడు రక్తంగా భావిస్తాం. ఆ రక్తం మళ్ళీ సిరల్లో, అంటే ఒక పైపులు లాంటి, అంటే సిరలు అనేవి పైపులు లాంటి మన చేతుల్లో కూడా బయటికి కనపడుతూ ఉంటాయి కదా, అలా సిరల్లో కాల్లో నుంచి ఊపిరితిత్తుల వైపు ప్రయాణిస్తాయి. ఎందుకంటే సిరల్లో వచ్చిన రక్తం ఊపిరితిత్తుల్లో మళ్ళీ ఆ ఆక్సిజన్, అంటే గాల్లో ఉన్న ప్రాణవాయువుని రక్తంలోకి వేసుకుని అది మంచి రక్తంగా మారుతుంది. సో ఈ సిరల పని ఏంటంటే చెడు రక్తాన్ని శరీరంలో 4 భాగాల నుంచి ఊపిరితిత్తులకు చేర్చడం అన్నది సిరల పని. రకరకాల కారణాల వల్ల ఈ సిరలు డ్యామేజ్ అయిపోయి ఇవి చేయాల్సిన పని సరిగ్గా చేయలేకపోవడం వల్ల కాళ్ళలో రక్తం అలాగే ఉండిపోయి కాళ్ళలో జరిగే నష్టాలు, కష్టాలని మనం వారికోస్ వీన్స్ కానీ వీనస్ ఇన్కాంపిటెన్స్ అని కానీ మనం చూస్తామన్నమాట. ఓకే అండి, మరి మెయిన్గా అంటే ఏ కారణాల వల్ల వస్తుంది వెరికోస్ వెయిన్స్ అనేది? వారికోస్ వీన్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఒకటి జన్యుపరమైన కారణం, అంటే మన జెనెటిక్గా మన పుట్టుకతోనే మన కుటుంబ సభ్యుల్లో, అంటే మన రక్త సంబంధికుల్లో ఎవరికైనా కూడా వారికోస్ వీన్స్ ఇబ్బందులు ఉంటే మనకు కూడా ఆ ప్రాబ్లం వచ్చే అవకాశం కొంత ఉంటుంది. రెండవది ఎక్కువగా చూస్తున్నది మనం చేసే పని బట్టి, అంటే మనం ఎక్కువ నిలబడి పని చేస్తున్నప్పుడు ఈ ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వచ్చిన తర్వాత పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు వ్యవసాయదారులే అవ్వచ్చు, లేదంటే ఇంట్లో పనిచేసే గృహిణులే అవ్వచ్చు, లేదంటే హోటల్ నడుపుకునేవారు అవ్వచ్చు, ఇస్త్రీ పెట్ట నడుపుకునేవారు అవ్వచ్చు, టీ కొట్టు నడుపుకునేవారు అవ్వచ్చు, ప్రొఫెసర్లు, పోలీసు వారు, అలా ఎవరైతే ఎక్కువ నిలబడి పనిచేస్తారో వారిలో ఈ ఇబ్బంది ఎక్కువ కనపడే అవకాశం, వచ్చిన తర్వాత పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి, ఈ మధ్య కాలంలో మన పాపులేషన్ మొత్తం మీద కూడా బరువు పెరుగుతున్నాం, అంటే లావ్ అవుతున్నాం. మనం బాగా లావ్ అయ్యే కొద్దీ కూడా మనం కూర్చున్నప్పుడు ఈ సిరల పైన ఒత్తిడి పడి ఆ రక్తం సరిగ్గా వెనక్కి వెళ్ళలేక ఆ వీన్స్ అన్నవి స్ట్రెచ్ అయిపోయి, అంటే సాగిపోయి నిర్వీర్యం అయిపోతాయి. అలాగే మన బరువు పెరుగుతున్నప్పుడు కూడా ఈ ఇబ్బంది రావడానికి, వచ్చిన తర్వాత పెరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి, ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ 10-20 సంవత్సరాల్లో ఎక్కువగా కూర్చొని పని చేయడం, అంటే పిల్లల టైం నుంచి, అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ కూర్చొని పని చేయటం మూలాన ఒత్తిడి పెరిగిపోయి కూడా ఈ వారికోస్ వెయిన్స్ అనేది మనం ఎక్కువగా చూస్తున్న దాఖలాలు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ లేడీస్లో, ముఖ్యంగా ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ సమయంలో ఈ ఇబ్బంది రావడానికి, వచ్చిన తర్వాత డెలివరీ తర్వాత జనరల్గా తగ్గిపోతుంది. కానీ రాను రాను, అంటే ఇంకా మరికొన్ని ప్రెగ్నెన్సీస్ అయ్యే కొద్దీ, అలాగే ఏమంటారు, వయసు ఒకసారి ప్రెగ్నెన్సీలో ఇబ్బంది మొదలయ్యి కొంత డెలివరీ తర్వాత కొంత కంట్రోల్లోకి వచ్చి, తర్వాత అలాగే బరువు పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ ఈ ప్రాబ్లం పెరిగి కూడా వారికి ట్రీట్మెంట్ అవసరమయ్యే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుందండి. ఓకే అండి, మెయిన్గా వెరికోస్ అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అంటే సిమ్టమ్స్ని బట్టి ఏమైనా చేంజ్ ఉంటుందా, లేదంటే బాడీని బట్టి ఏమైనా చేంజెస్ ఉంటాయి? ఖచ్చితంగానండి. అంటే ఇప్పుడు మనము, అంటే మంచి ఎగ్జాంపుల్ కాకపోయినా, కోవిడ్ అందరికీ ఒకే రకమైన వైరస్ ఇన్ఫెక్ట్ అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన లక్షణాలు కనపడ్డాయి. కొందరికి మరీ తీవ్రంగా కనపడి ప్రాణాంతకమైంది, కొంతమందికి బాగా డ్యామేజ్ జరిగి లంగ్స్ ఇబ్బందులు పడి బయటపడ్డవారు ఉన్నారు, కొందరికి ఈవెన్ ఒళ్ళు నొప్పులు కూడా రాకుండా బయటపడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా మనిషికి కొంత తేడాలు ఉంటాయి. వారికోస్ వీన్స్లో మనకు రకరకాలుగా ఇది కనపడే అవకాశం ఉంటుంది. ఒకటి, కొంతమందికి నిలబడ్డ తర్వాత, అంటే ఎక్కువ నిలబడి పనిచేసినప్పుడు కాళ్ళు లాగడము, బరువు ఎక్కడం. ఎందుకు వస్తుంది ఇది? ఈ చెడు రక్తం అన్నది పైకి సరిగ్గా వెళ్ళలేకపోవడం వల్ల, కాళ్ళలోనే నిలబడిపోవడం వల్ల కాళ్ళు బరువు ఎక్కినట్టు, కాళ్ళు లాగినట్టు, నమిలేసినట్టు, పోట్లు పొడిచినట్టు, కాళ్ళు టైట్ అయిపోవడం, ఇలా ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి. అలాగే ఒకరోజు ఎక్కువ నిలబడిన రోజున మన సాయంకాలానికి బాగా కష్టం రావడం, అలాగే పడుకున్న వెంటనే ప్రశాంతంగా ఉండదు, కాళ్ళంతా ఏమంటారు లాగినట్టు, పొడిచినట్టు, కాళ్ళు నొక్కించుకుంటే బాగుండు అనిపించినట్టు, అలాగే కాళ్ళు ఇలా ఎత్తులో పెట్టుకుంటే కొంత రిలీఫ్ రావటము,
రెస్ట్లెస్ లెగ్ అంటే పడుకున్నప్పుడు కాలు ఇటు అటు వేసుకుంటూ పడుకుంటూ ఉంటాం. కొంత సమయం అంటే కొంచెం ఒక 2-3 గంటల తర్వాత కొంత కాల్లో ఆ ఇబ్బంది తగ్గి రిలీఫ్ అనిపించడం, పొద్దున్న లేచేసరికి జనరల్గా కష్టం తగ్గిపోయి కాళ్ళు బాగా లైట్గా అనిపించి కాళ్ళు కొంచెం ఫ్రీగా అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ లేచి నడిచినప్పుడు మళ్ళీ కొంత టయానికి మళ్ళీ ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది. ఇది చాలామందిలో చూస్తూ ఉంటాం. మరికొంతమందిలో ఈ ఇబ్బంది అంటే ఈ చెడు రక్తం అన్నది కాల్లో అలాగే బాగా ప్రెషర్తో ఉండిపోవటం మూలాన మీరు మోకాళ్ళ నుంచి మెడ వరకు చూసినప్పుడు చర్మంలో కొన్ని మార్పులు కనపడతాయి. అంటే మోకాళ్ళ దగ్గర పిక్క నార్మల్గా ఉన్న రాను రాను కాలు ఇలా సన్నబడుతూ రావటం, దీన్ని లైపోడర్మటోస్క్లెరోసిస్ అంటాం. అంటే ఏం జరుగుతుందంటే చెడు రక్తం అన్నది బాగా అక్కడ ప్రెషర్లో ఉండిపోయినప్పుడు కండ డ్యామేజ్ అయిపోయి చర్మం కింద ఉన్న కొవ్వు పదార్థం కూడా కరిగిపోయి చర్మం పలచబడిపోవటం, చర్మం మెరుస్తున్నట్టు ఉండటము, చర్మం పైన ఉన్న జుట్టు తగ్గుతూ రావటము, చర్మం నల్లబడుతూ ఉంటాం. అంటే మీరు మోకాల నుంచి మెడం వరకు చూస్తే మెల్లిగా చర్మం కలర్ పెరుగుతూ వస్తుంది. ఒక్కోసారి మెడమ చుట్టూ నల్లటి మచ్చలు కనపడుతూ ఉంటాయి. కొంతమందికి ఇంకా ఇబ్బంది పెరిగే కొద్దీ కాలంతా నల్లబడిపోవటం, తర్వాత కొంతమందికి పుండ్లు పడే అవకాశం. ఒకవేళ పుండు పడితే ఆ పుండు సరిగా మానకపోవటం, అంటే కొంతమందికి ఎవరికి నార్మల్గా ఇబ్బంది లేనప్పుడు ఏదైనా మనకి గాయమై పుండు పడితే వారం 10 రోజులు లేదంటే 2 వారాల్లో జనరల్గా మానిపోవాలి. ఇలా వారికోస్ వీన్స్ ఉన్న వారికి అది నెలలు సంవత్సరాల తరబడి కూడా మానకుండా ఇబ్బంది పెట్టడం, ఒకవేళ మాన్నా మళ్ళీ తిరిగి రావటం, ఇవన్నీ కూడా వారికోస్ వీన్స్లో మనం చూస్తూ ఉంటాం. ఇంకా చాలామందికి ఎలా అవుతుందంటే రిపీటెడ్గా కాళ్ళలో ఇన్ఫెక్షన్ రావటం, అంటే కాలు సడన్గా ఎరుపెక్కిపోయి జ్వరం వచ్చేసి చలి జ్వరం వచ్చేసి కాలు ఎరుపెక్కిపోయి చేయి పెడితే వేడిగా ఉండి ఇన్ఫెక్షన్ వచ్చి మందులు వాడి రెస్ట్ తీసుకుంటే తగ్గడం, మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఇలా జరగడం కూడా చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో ఈ బోధకాలు కూడా, అంటే ఈ కాల్లో ఈ చెడు రక్తం నిలబడిపోయినప్పుడు లింఫడిమా అనే కండిషన్, అంటే కాల్లో కండలు డ్యామేజ్ అయ్యి లింఫడిమా బోధకాలు కూడా దీనివల్ల వచ్చే అవకాశం చూస్తూ ఉన్నామండి. ఓకే, మెయిన్గా అంటే కొంతమందిలో వెరికోస్ వెయిన్స్ అనేది అసిమ్టమాటిక్ ఉంటుంది, లైక్ ఫార్మర్స్లో, అంటే వాళ్ళకి సిమ్టమ్స్ అనేది ఏంటి అనేది తెలియదు. అలా తెలియనప్పుడు అంటే ఫ్యూచర్లో కాంప్లికేషన్ రాదా? ఇన్ కేస్ సిమ్టమ్స్ కనిపించినా ట్రీట్మెంట్ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? సో చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే మీరు అన్నది రైతుల్లో ఇబ్బంది ఉన్నా వారికి అంటే ప్రాబ్లం ఉన్నా నొప్పి తెలియకుండా ఉంటుందని. అలా కాదండి, చాలామందికి నొప్పి తట్టుకునే గుణం కొంత ఎక్కువ ఉంటుంది మన దగ్గర. అంటే ఏదో కాళ్ళు లాగుతున్నాయి అనుకోండి, ఏముందిలే వయసు అయిన తర్వాత కొంత కాళ్ళు లాగుతున్నాయని నార్మల్, అంటే అది సాధారణం అనుకుంటారు. అంటే ఇలా కాళ్ళు లాగితే సాయంకాలానికి కాళ్ళు లాగుతున్నాయి ఇబ్బందిగా ఉందంటే అది ఏముంది ఎవరో తొక్కితే తగ్గిపోతుంది కదా, అంటే ఇది సాధారణమైన ఇబ్బంది అనుకుంటారు. అలా కాదండి, కాళ్ళు లాగడం అన్నది ఎప్పుడూ సాధారణమైన ఇబ్బంది కాదు, దానికి ఏదో కారణం ఉంటేనే అలా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏమవుతుందంటే కొంతమంది ఉబ్బిన సిరలు కనపడితేనే వారికోస్ వీన్స్ అనుకుంటాము. ఉబ్బిన సిరలు కేవలం 100-20-30% మందికి మాత్రమే బయట కనపడతాయి. అందరికీ ఉబ్బిన సిరలు బయట కనపడాల్సిన అవసరం లేదు. అలాగే కాళ్ళు ఇలా నల్లబడుతున్నా, కాళ్ళలో నల్ల మచ్చలు పడుతూ ఉన్నా, మనం ఎట్లాగో పొడవాటి పంచ కట్టుకుంటాం, లేదంటే ప్యాంట్ వేసుకుంటాం, లేదంటే చీర కట్టుకుంటాం కాబట్టి బయట కనపడదు కదా, ఇబ్బంది ఏముంది లేని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా కాదు, ఇది చూడటానికి ఇబ్బంది కలిగించే ప్రాబ్లం కాదండి. చూడటానికి ఇబ్బంది అన్నది మనకు జరిగిన నష్టానికి అది ఒక చిహ్నం మాత్రమే, అది కష్టం కాదు. ఎందుకంటే ఇలాగ గడిచే కొద్ది ఏమవుతుందంటే కాళ్ళు డ్యామేజ్ అయ్యి లోపల నుంచి డ్యామేజ్ అయిపోయి కాళ్ళు పుండ్లు పడిపోయి కాళ్ళు నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎవరికైనా కూడా ఈ వారికోస్ వీన్స్ ఇబ్బంది ఉందని డౌట్ ఉన్నప్పుడు మమ్మల్ని వచ్చి కలవగలిగితే అవసరమైన వారికి కన్సల్టేషన్లో భాగంగా మనం స్కాన్ చేసి వారికి వారికోస్ వీన్స్ ఉన్నాయా లేదా అని నిర్ధారించగలుగుతాం, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయగలుగుతాం. అలాగే ఇంకొక క్వశ్చన్ అడిగారు మీరు, ఎందుకు డిలే అవుతుంది ట్రీట్మెంట్ అని. ఆ డిలే ఎందుకు అవుతుంది అనేది మాట్లాడదాం సార్. కాలర్ కూడా లైన్లో ఉన్నారు, భాష అనంతపురం నుంచి. భాష గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో చెప్పండి. హలో, నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. గుంటకల్ నుంచి మహబూబ్ బాషా మాట్లాడుతున్నాను, అనంతపూర్ డిస్ట్రిక్ట్ సార్. చెప్పండి సార్ కొంచెం నాకు వెరికోస్ ఉంది సార్. ఎప్పటి నుంచి ఉందండి? ఇది 10 years ఉంది సార్. ఏం పని చేస్తారు? మేము అంగడి ఉంది సార్, కిరాణా షాప్ సార్. నిలబడి ఉంటారా ఎక్కువ? నిలబడి తిరుగుతూ ఉంటాం సార్. లాస్ట్ టైం 20 years బ్యాక్ అట్లా వాసిపోయింది సార్. అవును అవును. నేను దీనికి ఆపరేషన్ మణిపాల్ హాస్పిటల్లో చేసినాను బెంగళూరులో. ఓకే. మళ్ళీ షాక్స్ ఇచ్చినారు వాళ్ళు. ఎప్పుడు చేసినారు ఆపరేషను? అప్పుడు 2008లో సార్. ఓకే, అంటే కోసి చేశారా లేజర్ చేశారా? అదే సార్, మన క్లిప్లు వేసి చేసినారు 2 కాళ్ళకి. ఓకే. సో మీరు వెయిట్ ఎక్కువ ఉంటారా మామూలుగానే వెయిట్, అంటే వెయిట్ లావు ఎక్కువ ఉంటారా ఏమైనా? లేదు, మామూలు మీడియం ఒక 72-69 ఉంది సార్. వెరీ గుడ్. కాల్లో పుండ్లు ఏమైనా ఉన్నాయా? పుళ్ళు ఉన్న అలా కొంచెం ఉన్నాయి సార్. ఇప్పుడు అది సాల్స్ కావాలా సార్ మాకి. ఓకే.
సో ఇప్పుడు మీరు మీకు వారికోస్ వెయిన్స్ చాలా కాలం నుంచి ఉంది. ఒక 15 సంవత్సరాల క్రితం మీకు సర్జరీ జరిగింది, మళ్ళీ మీకు కాళ్ళలో పుండ్లు పడుతున్నాయి, ఇప్పుడు ఇది పరిస్థితి. సో ఇలా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఒకసారి మీకు డాప్లర్ టెస్ట్ చేసి సిరలు ఏమైనా ఓపెన్ అయ్యాయన్నా చూడాలి. అంటే ఓపెన్ అయ్యి ఉంటాయి ఖచ్చితంగా, లేకపోతే మళ్ళీ పుండ్లు రావు. ఎంత ఓపెన్ అయ్యాయి, ఎక్కడెక్కడ ఓపెన్ అయ్యాయన్నా చూడాలండి. చూసి ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ఇంతకుముందులాగా కోసి క్లిప్పులు వేయటం అదంతా కాకుండా మనము సూది ద్వారా, అంటే స్కాన్ చేసుకుంటూ ఒక సూది ద్వారా సిర లోపలికి ప్రవేశించి అందులోకి ఒక లేజర్ లాంటి పరికరం పంపించి దాని లోపల నుంచి కాల్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉందండి. మీరు చెప్పిన పాయింట్ ఒకటి కరెక్ట్. ఏంటంటే కిరాణా షాప్ రన్ చేయాలంటే ఎక్కువ నిలబడి పనిచేసే వృత్తుల్లో ఉన్న వారికి ఇది వచ్చే అవకాశం కొంత ఎక్కువగా ఉంటుంది. మీకు ఉన్న ఒక బెనిఫిట్ ఏమంటే మీరు లావ్ ఎక్కువ లేరు కాబట్టి మీకు రికరెన్స్ అయ్యే అవకాశం నార్మల్గా లేజర్ తర్వాత తక్కువే ఉంటుంది. ఒకసారి మిమ్మల్ని పరీక్ష చేసి చూసి స్కాన్ చేసి అవసరం అనుకుంటే లేజర్ చేసుకుని ట్రీట్ చేసే దానికి మనం ఖచ్చితంగా ట్రీట్ చేయాలి, లేకపోతే కాళ్ళలో ఈ పుండ్లు మానవు పెరుగుతూ వస్తాయి. రెండవది ఏంటంటే ఈ రికరెన్స్ అన్నది నార్మల్గా మన ఎండోవాస్కులర్ అబ్లేషన్ అంటే సిరలో ప్రవేశించి మనం లేజర్ చేసినప్పుడు సక్సెస్ రేటు 97% ఉంటుందంటే 2-3లో రికరెన్స్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఎందుకు అవుతుంది అంటే మనిషికి వ్యత్యాసం ఉంటుంది కాబట్టి. అలా రికరెన్స్ అయినప్పుడు మన హాస్పిటల్ పాలసీ ఏంటంటే మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్న వారిలో ఒకవేళ ఏ కారణం చేతనా రికరెన్స్ వస్తే వారికి ఎక్స్ట్రా ఛార్జ్ చేయకుండా ట్రీట్ చేస్తాం. కాకపోతే మీరు బరువు కంట్రోల్లో ఉంచుకుంటూ కాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకుంటే ఈ రికరెన్స్ అయ్యే అవకాశం కూడా బాగా తగ్గిపోతుందండి. ఓకే, ట్రీట్మెంట్ అనేది ఎందుకు లేట్ అవుతుంది అని చెప్తున్నారో కంటిన్యూ చేయండి సార్. సో ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది లేట్ అవడానికి ఇప్పుడు భాషా గారు ఉన్నారు, ఆయన కాళ్ళలో పుండ్లు పడ్డాయి, కాళ్ళు నల్లబడి ఉంటుంది కొంత. ఆయనకు ముందు వారికోస్ వీన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన వారికోస్ వీన్స్ అనే ఒక అవగాహన ఆయనకు ఉంది. కాకపోతే చాలామందికి కాళ్ళు ఇలా నల్లపడుతున్నా, కాళ్ళలో చర్మం పలచబడుతూ ఉన్నా, లేదంటే కాళ్ళు సాయంకాలానికి లాగుతుంది, పడుకున్నప్పుడు కాళ్ళు ఒత్తించుకోవాల్సిన అవసరం వస్తుంది, లేదంటే కాళ్ళు మెడమ చుట్టూ నల్లటి మచ్చలు వస్తున్నాయి అన్నప్పుడు అసలు ఇబ్బంది ఏంటి అనేది అవగాహన డాక్టర్లకు కొంతమంది డాక్టర్లకు ఉండకపోవచ్చు, చాలామంది పేషెంట్స్కి అసలే లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్ ఏదో ట్యాబ్లెట్లు వేసుకోవడమో, లేదంటే ఆయింట్మెంట్ రాసుకోవడమో, లేదా ఇంకోటి ఏదో చేయడం వల్ల చిన్న ప్రాబ్లం కాస్త పెద్దదైపోతుంది. సో ఇప్పుడు కాళ్ళలో మనకు లేట్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే కాళ్ళలో ఉన్న కండ డ్యామేజ్ అయిపోయి, చర్మం డ్యామేజ్ అయిపోయి రికవర్ అయ్యేదానికి కొంత టైం ఎక్స్ట్రా కావాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొంత బ్యాండేజింగ్ కానీ ఇంకోటి కానీ చేసుకోవాల్సిన అవసరం పెరుగుతూ వస్తుంది. సో మెయిన్గా అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ కలవాలి? సో ఎవరికైతే నిలబడ్డ తర్వాత కాళ్ళలో బరువు ఎక్కినట్టుందో, లేదంటే కాళ్ళు లాగినట్టు పోట్లు పొడిచినట్టు ఇబ్బంది పెడుతుందో సాయంకాలానికి, కాళ్ళు టైట్ అయినట్టు అనిపిస్తుందో, లేదంటే ఎవరికైతే ఉబ్బిన సిరలు బయట కనపడుతున్నాయో, లేదంటే కాళ్ళలో చర్మంలో మార్పు తెలుస్తూ ఉందో, చర్మం నల్లపడుతున్నట్టు కానీ, పలచబడుతున్నట్టు కానీ, సన్నబడుతున్నట్టు కానీ ఉన్నా కూడా, లేదంటే మెడమ చుట్టూ నల్లటి మచ్చలు కనపడుతూ ఉన్నా కూడా, లేదంటే కాళ్ళలో ఏమంటారు పుండ్లు పడుతూ ఉన్నా, లేదంటే కాళ్ళలో రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ వస్తున్నా, ఇలాంటి వారందరూ కూడా నన్ను వచ్చి కలవగలరండి. నేను హైదరాబాద్లో ఉంటాను అందుబాటులో, అలాగే ప్రతి గురువారం తిరుపతిలో కూడా పేషెంట్స్ చూడటానికి సర్జరీ చేయడానికి అందుబాటులో ఉంటాను. సో ఇలా ఇబ్బంది ఉన్నవారు మమ్మల్ని కలిసినప్పుడు అవసరం అనుకుంటే వారికి మనము డాప్లర్ చేసి వారికి ఇబ్బంది అంటే ఇది వారికోస్ వీన్స్ వల్లే ఉందా లేదంటే ఇంకేమైనా కారణం అన్నది మనం ఖచ్చితంగా నిర్ధారించి దాని కరెక్ట్ ట్రీట్మెంట్ అన్నది మనం ఆఫర్ చేయగలుగుతామండి. ఓకే, మెయిన్గా అంటే వెరికోస్ వెయిన్స్కి అంటే డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు, ద టూ ట్రీట్మెంట్స్? సో వారికోస్ వీన్స్ ట్రీట్మెంట్ 2 ఉంటాయండి. ఒకటి క్లినికల్, తర్వాత రేడియోలాజికల్. అంటే క్లినికల్గా ఏంటంటే కాళ్ళలో ఉన్న మార్పు కానీ, కాళ్ళలో ఫస్ట్ వారికి ఉన్న కష్టం ఏంటి, తర్వాత కాళ్ళలో ఏమైనా జరుగుతున్న మార్పులు ఏంటి, వారికి ఏం చేస్తే కష్టం పెరుగుతుంది, ఏం చేస్తే తగ్గుతుంది, తర్వాత కాళ్ళలో చర్మంలో ఎంత మార్పు జరుగుతుంది, కండలో ఎంత మార్పు జరిగింది, తర్వాత ఎంత డ్యామేజ్ జరిగిపోయింది అన్నది మనము స్టెప్ వైజ్ చూసుకుంటూ రావాలి. అది చూసుకున్న తర్వాత అవసరమైన వారికి మనం డాప్లర్ చేసినప్పుడు డాప్లర్లో మనకు కూడా ఎక్కడెక్కడ వారికోస్ వీన్స్ ఉన్నాయి, రిఫ్లెక్సెస్ ఎంతవరకు డ్యామేజ్ అయిందో మనకు తెలుస్తుంది. అలాగే కొంతమందికి రకరకాల కారణాల వల్ల సిరల్లో రక్తం గడ్డగడ్డం కానీ, లేదంటే ఇంకేదైనా వేరే ప్రాబ్లమ్స్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి దానికి సంబంధించిన వేరే టెస్ట్ కూడా ఒక్కోసారి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకసారి ప్రాబ్లం నిర్ధారించిన తర్వాత వారికి మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం మనకు తెలుస్తుంది. దాన్ని మనము ఏ ట్రీట్మెంట్ అయితే బాగుంటుందో మనం చెప్పగలుగుతాం. ప్రధానంగా మనము ట్రీట్మెంట్ అన్నప్పుడు వారికోస్ వీన్స్కి ఏదైతే సిర సాగిపోయి నిర్వీర్యం అయిపోయిందో, అది పనికి రాకుండా ఉందో, దానివల్ల మనకు నష్టం జరుగుతూ ఉందో ఆ సిరని మూసివేయటం కానీ తీసివేయటం కానీ చేయాలి. అది మందులకో మసాజ్కో ఇంకో దానికో అది మళ్ళీ టైట్ అయిపోయి సరిగ్గా పనిచేస్తుందని అనుకోవడం కరెక్ట్ కాదు. ఆ డ్యామేజ్ అయిపోయిన సిరని మనం తొలగించాలి.
ఒకప్పుడు దాన్ని పైనుంచి కింది దాకా కట్ చేసి స్ట్రిప్పింగ్ సర్జరీ అని చేసేవాళ్ళం. దానివల్ల కొంత ఇబ్బందులు, తర్వాత రికరెన్స్ రేట్ ఎక్కువగా ఉండటము, కొంత అంత ఆశించినంత గొప్ప ఫలితాలు లేకపోవడం వల్ల ఇప్పుడు టెక్నాలజీ పెరిగి ఇప్పుడు ఎండోవాస్కులర్ అబ్లేషన్, ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్స్ అన్నీ వచ్చాయండి. అంటే మనం పేషెంట్కి సర్జరీ ముందు స్కాన్ చేస్తాం, సర్జరీలో కూడా సర్జరీ చేసే సమయంలో కూడా మనం మళ్ళీ స్కాన్ చేసుకుంటూ ఎక్కడెక్కడైతే సిరలు ఉన్నాయి, ఉబ్బిన సిరలు, డ్యామేజ్ అయిన సిరలు ఎక్కడున్నాయని వాటిని గుర్తించి మనం దాన్ని ట్రీట్మెంట్ మొదలు పెడతాం. ఫస్ట్ సిర కింద భాగం నుంచి మనము స్కాన్ చేసుకుంటూ ఒక సూది ద్వారా సిరలోకి ప్రవేశించి దాని తర్వాత మనం ఒక లేజర్ లాంటి పరికరాన్ని మనం సిరలోకి పంపించి దాన్ని మూలం నుంచి, అంటే మన హిప్ జాయింట్ దగ్గర నుంచి దాన్ని వేడి చేసి కరిగించుకుంటూ వస్తాం. సో దీన్ని ఎండోవాస్కులర్ అబ్లేషన్ అంటాం. ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ పరికరం మనం వాడతాము. దీనికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే బ్లడ్ లాస్ ఉండదు, అంటే రక్తం వెళ్ళిపోవటము, మళ్ళీ పైనుంచి రక్తం ఎక్కించాల్సిన అవసరం కానీ, అలాగే జనరల్ అనస్థీసియా అంటే పూర్తిగా మత్తి ఇవ్వాల్సిన అవసరం కానీ, అదైతే కొంత రిస్క్ ఉంటుంది. సో పూర్తిగా మత్తి ఇవ్వాల్సిన అవసరం కానీ, నడుములో సూది వేయాల్సిన అవసరం కానీ లేకుండా చేస్తున్న ప్రదేశంలో మాత్రమే మనం మత్తిచ్చి కూడా ఈ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే చేసిన రోజే మనం నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. మన హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండాల్సిన అవసరం, కదలకుండా పడుకోవాల్సిన అవసరం కూడా ఇందులో ఉండదండి. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శాలిని హైదరాబాద్ నుంచి. శాలిని గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. ఏం లేదు సార్, మాకు వెరీ కేసు అంటున్నాయి, డాక్టర్లు ఆపరేషన్ చేయాలని అంటుంటారు. ఓకే, దానికి మధ్యంగా కొంచెం బావు బళ్ళారిలో చూపించింది. ఓకే, మాత్రలు ఇచ్చిండే, అవి కొంచెం తగ్గిండే. ఓకే, మళ్ళీ దుర్గానికి కొంచెం ఏమే పని ఉండే పోయింటే ఆడ మళ్ళీ వాపు వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఇప్పుడు ఏం చేయాలా అనేదే అర్థం కాదు. వారికోజ్ వీన్స్ వల్ల మీకు ఇబ్బంది ఉందని తెలిసినప్పుడు ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలిగింది ఏంటంటే, వారికోజ్ వీన్స్ మందులకు తగ్గవు. నేను మందులు ఇచ్చి, ఎవరైనా మందులు ఇస్తే మీకున్న వాపు తగ్గేదానికో, నొప్పి తగ్గేదానికో, దురద తగ్గేదానికో మందులు ఇవ్వగలుగుతారు, కానీ వారికోజ్ వీన్స్ తగ్గేదానికి మందులు అంటూ లేవండి. ఈ ప్రపంచంలో ఆ టెక్నాలజీ ఇంకా రాలేదు. సో వారికోజ్ వీన్స్ ఉండి వారికోజ్ వీన్స్ వల్ల మీకు ఇబ్బంది ఉందని మనకు కన్ఫర్మ్ అయినప్పుడు మనం ఖచ్చితంగా లేజర్ చేసుకునో లేదంటే గ్లూ ద్వారానో మీకున్న వారికోజ్ వీన్స్ మనం మూసేయడం కానీ కరిగించేయడం కానీ చేస్తేనే మీకు లాంగ్ టర్మ్ రిలీఫ్ ఉండే అవకాశం ఉందండి. ఓకే, వెరికోస్ వెయిన్స్లో కూడా అంటే టైప్స్ ఉన్నాయా సార్? వారికోస్ వీన్స్ ట్రీట్మెంట్లో టైప్స్ ఉన్నాయండి. అంటే బేసికలీ మనం ఎండోవాస్కులర్ అన్నాం కదా, అంటే సిరలోకి ప్రవేశించి మనం ట్రీట్మెంట్ చేసేది. దాంట్లో కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఎండోవాస్కులర్ అబ్లేషన్ అంటే వేడి చేసి కరిగించడం. దీనికన్నా ఇంకా అడ్వాన్స్ అన్నది గ్లూ థెరపీ. అంటే సిరలోకి ప్రవేశించి మనం ఈ మూలం దాకా వెళ్ళి అక్కడ నుంచి ఒక స్పెషల్ కెమికల్ గ్లూ ఉంటుందండి, దాన్ని పెట్టి అతికిచ్చేసేయటం. అంటే సిరని కాల్చకుండా అది జస్ట్ అతికిచ్చేసేయటం. దీనికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే ఒకటి ఏంటంటే రికవరీ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది, పోస్ట్ ఆఫ్ పెయిన్ తక్కువగా ఉంటుంది, ఇంకా తక్కువగా ఉంటుంది, మరుసటి రోజు నుంచే పని మొదలు పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. అంటే 2-3 కారణాల వల్ల. ఒకటి, కొంత ఖరీదు ఉండొచ్చు. రెండవది, కాల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా లేదంటే సిర మరీ పెద్దదిగా ఉన్నా కూడా ఈ ట్రీట్మెంట్ చేయకూడదు. సో ఒకవేళ మనకు కావాల్సిన కండిషన్స్ ఏంటంటే ఈ కాల్లో ఇన్ఫెక్షన్ లేకుండా, అలాగే సిర 3 సెంటీమీటర్స్ కన్నా పెద్దదిగా కాకుండా ఉన్నా, అలాగే పేషెంట్ కానీ ఇన్సూరెన్స్ కానీ పేషెంట్ అఫోర్డ్ చేయగలిగిన ఇది చాలా మంచి ట్రీట్మెంట్ అండి. ఓకే, మరి ట్రీట్మెంట్స్ గురించి చెప్పారు, మరి వీటి వల్ల లాభాలు ఏంటంటారు? సో ఈ ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్ వల్ల లాభాలు ముఖ్యంగా ఏంటంటే లోకల్ అనస్థీసియాలో చేయొచ్చు. అంటే నడుములో సూది వేయటం కానీ, పూర్తిగా మత్తి ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేయొచ్చు. చేసిన రోజే ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మంచంలో పడుకొని కదలకుండా పడుకొని ఉండాలని అవసరం లేదు. తర్వాత రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. మూడవది, బ్లడ్ లాస్ ఉండదు, మళ్ళీ పైనుంచి రక్తం ఎక్కించాల్సిన అవసరం కానీ ఇంకోటి కానీ ఇందులో ఉండదు. సో ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు అంటే తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ప్రప్రథమంగా మనము వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవటం, తర్వాత ఫిజికల్గా యాక్టివ్గా ఉంటాం. అంటే మనం కదులుతూ మన యాక్టివిటీ మెయింటైన్ అవుతూ ఉంటేనే మన పిక్కల్లో బలం ఉండి రేపొద్దున మళ్ళీ రికరెన్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల ఏమంటారు అంటే సిరపైన పడే ఒత్తిడి తగ్గి మళ్ళీ ఏమంటారు వారికోస్ వీన్స్ ఓపెన్ అయ్యే అవకాశం కూడా బాగా తగ్గిపోతుంది. ఓకే అండి, మెయిన్గా అంటే జాగ్రత్తల గురించి చెప్పారు, మరి డైట్ ప్రకారం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా బరువు కంట్రోల్లో పెట్టుకోవడం అన్నదే మనకు ప్రధానమైన ఇష్యూ అండి. అంటే డైట్ విషయంగా అండ్ ప్రోటీన్ డైట్ బాగా తీసుకొని కాళ్ళలో పిక్కల్లో బలం ఉండే విధంగా ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత కొంతమందికి ఎవరికైతే కాళ్ళు నల్లబడిపోయి ఉంటాయో లేదా కాళ్ళలో పుండ్లు పడి ఉంటాయో అలాంటి వారికి మనం 4 లేయర్ బ్యాండేజ్ అని ఒకటి వేస్తామండి. దాంతో ఏమవుతుందంటే లోపల నుంచి చర్మం నల్లబడిందంటే కండ డ్యామేజ్ అయ్యి దాని తర్వాత లోపల ఉన్న టిష్యూస్ అన్నీ కూడా అంత ఆరోగ్యంగా లేవన్నమాట.
సో మన 4 లేయర్ బ్యాండేజ్ చేసి దానికి మనం ప్రెషర్ మెయింటైన్ చేసినప్పుడు లోపల నుంచి ఇది మానుతూ వచ్చి ఏదైనా చిన్న చిన్న పుండ్లు ఉన్నా కూడా మానిపోయే అవకాశం, చర్మం ఇంప్రూవ్ అవ్వడం, కండ ఇంప్రూవ్ అవ్వడం ఇవన్నీ కూడా చూస్తామండి. ఓకే సార్, మెయిన్గా వెరికోస్ వెయిన్స్ ఉంటే కనుక అదర్ కాంప్లికేషన్ ఏదైనా ఉంటే పేషెంట్కి, అంటే లైక్ డయాబెటీస్ కానీ ఏదైనా, అంటే ప్రిస్క్రిప్షన్ ఎలా బ్యాలెన్స్ చేయాలా పేషెంట్? సో ఖచ్చితంగా డయాబెటీస్ ఉన్నవారిలో వారికోస్ వెయిన్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నవారిలో కాల్లో నరాలు అంటే నర్వ్స్ వీక్నెస్ వల్ల వారికి నొప్పి తెలియకపోవడం వల్ల డయాబెటిక్ ఫుట్ అంటాం. అంటే బేసికలీ పాదంలో గాయమై పుండ్లు పడి కాలు తీసేంత వరకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దానిపైన వారికోస్ వెయిన్స్ కూడా జత అయితే ఇంకా అది డబుల్ వ్యామీ, అంటే ఇంకా పుండు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది, పడ్డ తర్వాత జరిగే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. షుగర్ ఉన్నవారు ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకుంటూ తొందరగా మనం దాన్ని వారికోస్ వెయిన్స్ ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా షుగర్ ఉన్నవారు పెయిన్ కిల్లర్స్ చాలా జాగ్రత్తగా వాడాలండి. ఎందుకంటే కిడ్నీ పైన ఎఫెక్ట్ ఏదైతే పెయిన్ కిల్లర్స్ పెడతాయో అది షుగర్ ఉన్న వాళ్ళలో ఇంకొంత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రామాంజనేయులు హైదరాబాద్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో చెప్పండి. హలో సార్, నాకు కొంచెం కాలు వాసినట్టు ఉంది సార్, సిరలు ఉన్నాయి సార్. ట్రీట్మెంట్ చూపిస్తే అది సాక్సింగ్ అది వేయించారు సార్. సాక్స్లు ఇచ్చారా? అవును. అది వేసుకున్న తర్వాత మీకు రిలీఫ్ అయిపోయిందా? రిలీఫ్ అయింది. సో అంటే స్టార్టింగ్ స్టేజ్ అంట సార్, ఇప్పుడు ఏమైనా ఆపరేషన్ చేస్తారా సార్? సో మిమ్మల్ని చూసి మీ రిపోర్ట్ చూసేదాకా చెప్పడం కష్టం అండి. కాకపోతే మీరు చెయ్యి ఇలా పెట్టుకొని మీ సిరలు ఇక్కడ ఉంటాయి కదండి, దాన్ని ఒత్తితే ఆ సిర మూసుకుపోతుంది. మరి తీసిన మరుక్షణమే అది ఓపెన్ అవుతుంది. సాక్స్ చేసే పని కూడా అంతే. సాక్స్ వేసుకున్నప్పుడు అది అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు సాక్స్ వేసుకుంటే అది ఒత్తి పట్టుకొని కొంత మీకు ఉపశమనం ఉండే అవకాశం ఉంది. కానీ మీరు సాక్స్ తీసిన మరుక్షణం మళ్ళీ అందులో చెడు రక్తం నిండిపోయి మన ప్రాబ్లం అన్నది పెరుగుతూ ఉంటుంది. జనరల్గా మన వాతావరణంలో మనం రోజుకి 16 గంటలు మన వేడిలో సాక్స్ వేసుకొని ఉంటాం అన్నది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అండి. సాక్స్ ఉపయోగపడుతుంది ఎవరికైతే చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉందో వారికి సాక్స్ ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రాబ్లం పెరగకుండా, ప్రాబ్లం సాల్వ్ అవడానికి కాదు, ఉన్న ప్రాబ్లం వెళ్ళిపోవడానికి కాదు, ఉన్న ప్రాబ్లం పెరగకుండా ఉండడానికి కొంతకాలం వరకు ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ దీనికి పర్మనెంట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ కావాలి అంటే మాత్రం మనం ఖచ్చితంగా ఎండోవాస్కులర్ అబ్లేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా అంటే ప్రెగ్నెన్సీ లేడీస్లో అంటే వెరికోస్ వెయిన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో ప్రెగ్నెన్సీలో కూడా మనకు కాళ్ళు లాగడము, కాళ్ళు ఉబ్బిన సిరలు కనపడము, కాళ్ళు బరువు ఎక్కినట్టు ఉంటాము, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఇది వారికోస్ వెయిన్స్ లక్షణాలు అవ్వచ్చండి. ఇందులో మెజారిటీ చాలామందికి ఏమంటే డెలివరీ అయిన తర్వాత, ఎందుకంటే ఇక్కడ ప్రెషర్ తగ్గిపోతుంది కాబట్టి మళ్ళీ ఫ్లో పెరిగి వారికి ఉపశమనం వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి మాత్రం డెలివరీ తర్వాత కూడా ఈ నొప్పి అలాగే ఇబ్బంది పెడుతుంటే వాళ్ళకి లేజర్ చేయాల్సిన అవసరం రేరుగా రావచ్చు. కాకపోతే ఇదే పేషెంట్లో వయసు గడిచే కొద్దీ, వారు బరువు పెరిగే కొద్దీ, వారు నిలబడి అట్లాగే పనిచేస్తూ పోయే కొద్దీ, లేదంటే ప్రెగ్నెన్సీ ఒకదాని తర్వాత ఒకటి ప్రెగ్నెన్సీస్ అయ్యే కొద్దీ ఈ ప్రాబ్లం పెరిగే అవకాశం ఉంది. అంటే ప్రెగ్నెన్సీలో వారికోస్ వెయిన్స్ వచ్చిన వారికి రేపొద్దున ఫ్యూచర్లో అంటే వారి వయసు పెరిగి బరువు పెరిగి వారు పెరిగే కొద్దీ కూడా ఈ ప్రాబ్లం కొంత ఇబ్బంది పెట్టే విధంగా తయారయ్యి వారికి ట్రీట్మెంట్ అవసరం వచ్చే అవకాశం కనపడుతుంది. వెరికోస్ వెయిన్స్ అనేది రాకుండా ఉండాలి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలంటారు? మెయిన్ చేయాల్సిందండి ఫిజికల్గా యాక్టివ్గా ఫిట్గా ఉంటాం. ఎవరికైతే జెనెటిక్ ఫ్యాక్టర్ ఉందో, అంటే ఇంట్లో ఎవరికి మన అమ్మ నాన్నలు కానీ ఇంకోళ్ళు కానీ వారికోస్ వెయిన్స్ ఉంటే మనం అది చూసి ఫస్ట్ మన వెయిట్ కంట్రోల్లో పెట్టుకొని కొంత ఫిజికల్ యాక్టివిటీ, కాళ్ళలో బలం ఉండే విధంగా చేసుకుంటే ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ కొంత తగ్గుతుంది. అంటే రాకుండా పోతుందని చెప్పలేము, ఛాన్స్ తగ్గుతుంది. వచ్చిన తర్వాత కూడా సివియారిటీ కొంత తక్కువగా ఉండే అవకాశం ఉందండి. ప్రధానంగా మనం చేయగలిగింది ఏంటి అంటే మెయిన్ బరువు కంట్రోల్లో పెట్టుకోవడము, కాల్లో బలం ఉండేటట్టుగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కొంత తీవ్రత తగ్గే అవకాశం, వచ్చే ఛాన్స్ కూడా తగ్గే అవకాశం ఉందండి. సో వెరికోస్ వెయిన్స్ గురించి మీరు ఆల్రెడీ చెప్పారు. అంటే లాస్ట్ స్టేజ్ వచ్చేసి కాలు పుండుపడి స్కిన్ అనేది బ్లాక్గా అవుతుందని, అంటే అది లాస్ట్ లెవెల్ అనుకోవచ్చా? ఆ లెవెల్ ఉన్నప్పుడు అంటే కాలు తీసే అవకాశం కూడా ఉంటుంది అంటారు కదా, ఇది ఎంతవరకు నిజం అంటారు? చూడండి, ఎప్పుడైనా కూడా కాల్లో ఇన్ఫెక్షన్ అంటూ ఒకసారి తయారైన తర్వాత ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ అన్నది లోపలికి వెళ్ళిపోయి ఎముకలోకి ప్రవేశించిన, లేదంటే ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు కోవిడ్ టైంలో మేము చూసింది ముఖ్యంగా ఈ సిరల్లో అంటే ఉబ్బిన సిరల్ సూపర్ఫిషియల్ వెయిన్స్లో బ్లడ్ క్లాట్ అయ్యి ఆ క్లాట్ లోపలికి ప్రవేశిస్తే అది మెయిన్ సిరలో కూడా క్లాట్ ప్రవేశించి కాళ్ళు బాగా డ్యామేజ్ జరిగిపోయి దానివల్ల కొంతమందికి రేర్గా కాలు తీయాల్సిన అవసరం అంటే కోవిడ్ టైంలో చూసాము.
బట్ అది చాలా రేర్ కాంప్లికేషన్ అండి, బట్ చూసాం ఉన్నాయి. ఓకే అండి, వెరికోస్ వెయిన్స్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం.